అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరిత ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీరామరక్ష. గురుగారు, మనకి 15వ తారీఖు జూలై 15వ తారీఖు ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది కదా. ఆషాఢ మాసం అనగానే అసలు చాలా ప్రత్యేకంగా భావిస్తారు అందరూ. ఎందుకు ఈ మాసంకి ఇంత ప్రత్యేకత? ప్రాకృతికంగా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ప్రతి మాసములోనూ కలిగేటువంటి ప్రాకృతికమైనటువంటి మార్పులతోటి మన జీవితాన్ని అనుసంధానం చేసుకునేటువంటి మహత్తరమైన ప్రక్రియ సనాతన ధర్మంలో కనబడుతుంది. ఉదాహరణకి శ్రావణ మాసం రాగానే నోములు పడతారు ఆడవాళ్ళు. ఉడకబెట్టినటువంటి శనగల్ని వాయనంగా ఇస్తారు, లేదా శనగలు వాయనంగా ఇస్తారు. వినాయక చవితి రోజున ఈ వేపుళ్ళు, ఈ ఫ్రైసు, లేకపోతే మసాలాలు అవి కాకుండా ఉడకబెట్టినటువంటి వండ్రాళ్ళు మీరు నివేదనగా పెడతారు. అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి దీంట్లో అంటే, వర్ష ఋతువు ప్రారంభమైన తర్వాత కలిగేటువంటి సహజమైనటువంటి ప్రాకృతిక మార్పులు మీ ఆరోగ్యాన్ని పాడు చేయకుండా మీ ఆహారాన్ని కంట్రోల్ చేస్తూ మిమ్మల్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచేటువంటి ఒక ప్రయత్నం. సిమిలర్గా ఆషాఢ మాసము రాగానే మనకు కలిగేటువంటి మొట్టమొదటి మార్పు ఏమిటి అంటే, ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణాయన పుణ్యకాలానికి మనకి సూర్యుడి యొక్క ప్రయాణం మారుతుంది. మీరు సంక్రాంతి అనే పండగ చేసుకుంటారు జనవరిలో. అప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు, ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళతాడు. దాన్నే మకర సంక్రమణము అంటాం. రైట్. ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో సూర్య భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రయాణం చేస్తాడు. దాన్ని కర్కాటక సంక్రమణము అంటాం. సూర్యుడు ఎప్పుడైతే అంటే 50 డిగ్రీస్లోకి 180 డిగ్రీస్ జాగ్రత్తగా గమనిస్తే ఇటు మకర రాశి, జస్ట్ ఆపోజిట్ 180 డిగ్రీస్లో మీకు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో వచ్చినటువంటి సమయాన్ని మనం దక్షిణాయన పుణ్యకాలము అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడి యొక్క ప్రభావము అధికంగా ఉంటుంది. ఎండ పగటిసేపు ఎక్కువగా ఉండడం ఇవన్నీ కనపడతాయి. ఇక వర్షాకాలము, శీతాకాలము ఈ వచ్చేసరికి ఏమవుతుంది, తొందరగా చీకటి పడుతుంది. అవునా, 6 గల్లా చీకటి పడిపోతుంది. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అమ్మా, ఈ ఆషాఢ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఆషాఢ మాసములో రాత్రి సమయం ఎక్కువగా ఉండడం ప్రారంభం అవుతూ ప్రాకృతికంగా జరిగేటువంటి కొన్ని మార్పుల వలన దీనిని సాధనాపరమైనటువంటి విషయాలకి ఎక్కువగా వినియోగించాలి అని మనకి శాస్త్రం చెప్తుంది. అందుకని ఆషాఢ మాసాన్ని ఏం చేశారు, శూన్యమాసం చేశారు. శూన్యమాసం అంటాం. ఈ ఆషాఢ మాసంలో సహజంగా మనం శుభకార్యాలు చెయ్యం. గృహప్రవేశాలని, పెళ్ళిళ్ళని, ఉపనయనాలని ఇవి ఏమి చేయరు. ఎందుకంటే ఆషాఢ మాసాన్ని ఆ ప్రాకృతికమైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క ఆ పరిభ్రమణంలో ఆయన నడిచేటువంటి ఆ సమయంలో కలిగేటువంటి మార్పులు మనకి శారీరకంగా కలిగించేటువంటి ప్రతికూలతల్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాసాన్ని శూన్యమాసం చేశారు. ఇది మొట్టమొదటిది. ఈ ఆషాఢ మాసానికి ఉన్న ఇంకొక మహత్తరమైనటువంటి విశేషం ఏమిటి అంటే, ఆషాఢ శుద్ధ పూర్ణిమని మనం గురు పూర్ణిమ అంటాం. ఓకే, గురు పూర్ణిమ నాడు ఈ రోజున చాలామంది పేర్లు మార్చేసి, ఉనికిని మార్చేసి ఎవరెవరినో కొలిచేస్తున్నారు. నిజానికి ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమ అన్నంలో ఆంతర్యము, ఆ గురువు ఎవరు మనకి? వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఈ స్తోత్రము, ఈ శ్లోకం ఎక్కడ చదువుతాం మనం? విష్ణు సహస్రనామంలో చదువుతాం. ఓకే, సుకుడి యొక్క తండ్రి సుఖతాతం, సుకుడి యొక్క తండ్రి, శక్తే పౌత్రం శక్తికి యొక్క మనవడు, తపోనిధిం తపస్సుల యందు శ్రేష్ఠుడు. ఏమో ఆయనకు ఒక పేరు ఉంది. ఏ పేరు అది? కృష్ణద్వైపాయనుడు అంటాం వ్యాసుడిని. ఆయన ఎక్కడ పుట్టాడు? అయోనిజుడు. ఆయన ఎందుకు గొప్పవాడు? సృష్టిలో చాలామంది గొప్పవాళ్ళల్లో కొన్ని విశిష్టమైనటువంటి స్వరూపాలు వాళ్ళు గర్భం ద్వారా పుట్టలేదు. వాళ్ళు ఉదాహరణకి వినాయకుడు గర్భము ద్వారా జనించలేదు. ఏమ్మా,
అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు అయోనిజుడు, సీత అయోనిజ, వీళ్ళందరూ ద్రౌపది అయోనిజ, వీళ్ళందరూ అద్భుతమైన, అంటే ఒక యోని ద్వారా పుట్టనటువంటి వాళ్ళు మహత్తరమైనటువంటి ఏ కర్మదోషాన్ని స్వీకరించకుండా మహానుభావులై వర్ధిల్లుతారు. ఓకే. అందుకనే మనం పూజల్లో వాడేటువంటి దర్భ ఉంటుంది, ఆ దర్భ అయోనిజ, దానికి విత్తనం ఉండదు, అది అలాగే పుడుతుంది, అది ప్రాకృతికంగా. అందుకని ఆ దర్భ మాత్రమే మనం పూజల్లో వాడతాం. అవునా? అయోనిజగా పుట్టాడు ఆయన. ఎలా పుట్టాడు? మనకి పరాశరుడికి సత్యవతీదేవికి ఒక ద్వీపంలోకి వెళుతుండగా చీకటి ప్రదేశంలో వాళ్ళిద్దరి యొక్క ఆ మానసికమైనటువంటి భావాలకి అనుగుణంగా 9 ఘడియలలో పుట్టాడు ఆయన. కృష్ణద్వైపాయనుడు, కృష్ణ అంటే నలుపు అని అర్థము, నల్లటి ద్వీపములో పుట్టాడు ఆయన. అలాంటి నల్లటి ద్వీపంలో పుట్టిన ఆ మహానుభావుడు మనకి ఏం చేశాడు? అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే తన తల్లి అయినటువంటి సత్యవతీదేవికి ఒక మాట ఇచ్చాడు. ఆయన పుడుతూనే యోగిగా పుట్టాడు. ఆయన పుడుతూనే ఆయన వేదమంతా చదువుకుంటూ పుట్టాడు. ఆయన చిన్నపిల్లాళ్ళు ఆడుకోవడాలు అవేమీ లేవు ఆయనకి. పుడుతూనే సన్యాసిగా పుట్టాడు. ఆయన పుట్టే తపస్సు కోసం హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ ఏమన్నాడు? అమ్మా, నీకు నేను మాట ఇస్తున్నాను, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకున్నా అప్పుడు నేను వస్తాను అన్నాడు. కాలక్రమేణా ముందుకు వెళితే మహాభారతం జరిగినప్పుడు శంతన మహారాజు సత్యవతీదేవిని వివాహం చేసుకుంటే 2 పిల్లల్ని కన్నదావిడ. ఆ 2 పిల్లలకి వివాహం చేయడం కోసం అని చెప్పి కాశీరాజు కుమార్తెని బలవంతంగా భీష్ముడు తీసుకొచ్చాడు. ఆయనకున్నటువంటి 3 కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక. సరే, అంబ వేరే వాడిని పెళ్లి చేసుకుంటానంది, పంపించేశారు, అవలేదు, శిఖండిగా మారింది. ఎప్పుడు భీష్ముడిని చంపుదామా అని ఒక ప్రతిన పూని కూర్చుంది. ఇక అంబిక, అంబాలిక వీళ్ళు తన భర్తలతో సంసారం చేసుకుంటూ ఉంటే ఇద్దరూ కూడా అకాల మృత్యువుని పొందారు. మరి కురువంశం ఎలా వర్ధిల్లుతుంది? ఒక పక్కనేమో దేవవ్రతుడు అని పేరుకొన్నటువంటి భీష్ముడు నేను వివాహం చేసుకోవాలని తండ్రికి మాట ఇచ్చాడు. కాబట్టి ఆయన ద్వారా వంశము వర్ధిల్లే అవకాశం లేదు. మరి కురువంశం వర్ధిల్లకపోతే ఎలా కుదురుతుంది? అప్పుడు ఆవిడ ఏం చేసింది? తన బిడ్డ అయినటువంటి వ్యాసుణ్ణి స్మరించుకుంది. అప్పుడు ఆయన వచ్చాడు. ఏమన్నాడు ఆయన? అమ్మ, ఏం కావాలి అంటే, నైనా వంశము నిర్వీర్యం అవుతోంది, మనం ఎలా చూడాలి దీన్ని, దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఈనాటి కాలానికి ఈ పారమార్థికమైనటువంటి పురాణతత్వం అర్థం చేసుకోలేనటువంటి కుహనా మేధావులు వీటన్నింటినీ వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన యోగము ద్వారా అంబికకు, అంబాలికకు ఇద్దరికి సంతానాన్ని ప్రసాదించారు. అందుకనే వాళ్ళు మహనీయులయ్యారు. ఈ జరిగే నేపథ్యంలో ఈయన యొక్క ఆకారాన్ని చూసి భయపడింది ఒక ఆమె, ఆయన చూసి తట్టుకోలేక, ఆ శక్తిని తట్టుకోలేక కళ్ళు మూసుకుంది ఒక ఆమె. అలా పుట్టినటువంటి పాండురాజు అల్పాయుష్కుడిగా పుట్టాడు. అలా కళ్ళు మూసుకోగానే పుట్టినటువంటి వాడు ధృతరాష్ట్రుడు అంధుడయ్యాడు. ఇదే విషయం తన తల్లికి చెప్పాడు. ఏమిటమ్మా చెప్తే, నాయనా మరి ఏమిటి పరిస్థితి? అల్పాయుష్కుడు అటువంటి అంధుడితోటి రాజ్యం ఎలా నడుస్తుంది అంటే, అప్పుడు ఆ ఇంటి దాసీని, యోగ్యురాలైనటువంటి దాసీని పరిశీలించి ఆమె ద్వారా విదురుడు అనేటువంటి ఒక మహనీయమైనటువంటి ధర్మమూర్తికి ఆయన కారణమయ్యాడు. ఆ విదురుడు శాశ్వతముగా కురువంశములోనే ఉంటూ ఆ కురురాజ్యము వర్ధిల్లడానికి ఉపయోగపడతాడు తల్లి అని వరం ఇచ్చాడు. అంతటి మహనీయుడు వ్యాసుడు. ఆయన ఏం చేశాడు? మనకి 18 పురాణాలను ఇచ్చాడు, 18 ఉపపురాణాలను ఇచ్చాడు, 4 వేదాలని మనకి విభజించాడు. ఆ విభజించిన వేదాలతో పాటుగా ద్వాపర యుగం నుంచి కలియుగంలోనికి మారుతున్నప్పుడు ఇంతటి వేద సంపత్తిని, వేదరాశిని జనాలు దాన్ని వాళ్ళు సంరక్షించుకోలేరు, దాన్ని వాళ్ళు అనుసరించలేరు. కలియుగంలో కలి ప్రభావం అధికంగా ఉంటుంది అని తెలియజేసి, ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి లలితా సహస్రము, విష్ణు సహస్రము, ఇతర స్తోత్రాలు ఇవన్నీ మనకి వ్యాసులు వారు అందించారు. సరళీకృతమైనటువంటి పూజా విధానాన్ని అందించారు, వ్రతాన్ని అందించారు. రేవాఖండం, పద్మపురాణం, స్కాంద పురాణము రేవాఖండంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం, అదే స్కాంద పురాణంలో ఇంకొక ఖండంలో మరొక వ్రతం.
ఇట్లా మనకి మనం నిత్యము చేసుకోవలసినటువంటి పూజా విధానాన్ని స్తోత్రాలని మనకు అందించి జీవన విధానాన్ని సరళీకృతం చేసి మనకి అందించినటువంటి ఆ మహనీయుడు మనకి తొలి గురువు. ఉమ్. అర్థమవుతుందా? అవునవును. అందుకనే ఉమ్. వ్యాసుల్ని తొలి గురువుగానే మనం పూజించాలి అని సదాశివ సమారంభాం, ఉమ్. సదాశివ సమారంభాం, సదాశివుడు మనకి తొలి గురువు. ఉమ్. సదాశివుడికి ఉన్న పేరేమిటి? గురువు అంటారు. గురువులకు గురువు ఆయన. ఓకే ఓకే. ఓకే, సదాశివ సమారంభాం ఆయనతో ప్రారంభించేసి ఉమ్. శంకరాచార్య మధ్యమాం, ఆదిశంకర భగవత్పాదుల వారు మధ్యలో. దీనికి ఇంకొక ప్రతీతి ఏమిటి అంటే సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమ, వ్యాసుల వారు ఆదిశంకర భగవత్పాదుల వారు మధ్యలో ఉన్నటువంటి యావత్ గురుమండలమునకు నేను నమస్కారం చేస్తున్నాను. ఉమ్. కాబట్టి గురు పూర్ణిమ అనేటువంటి మహత్తరమైనటువంటి ఆ రోజు మనం పూజించుకోవలసినటువంటి దైవస్వరూపము ఎవరిది అంటే వ్యాసుల వారిది. అందుకే గురు పూర్ణిమకు ఉన్నటువంటి పేరేమిటి? వ్యాస పూర్ణిమ అని పేరు. వ్యాస పూర్ణిమ. ఓకే ఓకే. ఉమ్. అయిందా? ఉమ్. మరి ఆషాఢ మాసం గురించి అడిగారంటే అది అలా వెళుతూనే ఉంటుంది. ఉమ్. ఇక్కడ ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటాం. ఉమ్. ఆ రోజున శ్రీ మహావిష్ణువుల వారు నిద్రిస్తారు. ఉమ్. మళ్ళీ ఎప్పుడు ఆయన మేల్కొంటారు? కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తైన ఏకాదశి అంటారు. ఉమ్. అక్కడ మేల్కొంటారు. ఓకే. అర్థమైందా? ఈ 4 నెలల పర్యాయాన్ని చాతుర్మాస్యము అంటాం. ఉమ్. అంటే 4 మాసములు. ఈ చాతుర్మాస్యము అనేటువంటి వ్రతం ఏమిటి అంటే మనం జాగ్రత్తగా రుద్ర నమ్మకాన్ని చమకాన్ని పరిశీలిస్తే నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ అంటుంది. ఉమ్. కపర్ధి అంటే అర్థం ఏమిటి అంటే ఈశ్వరుడికి ఉన్నటువంటి జటాజూటము యొక్క పేరు కపర్ధి, ఉమ్. ముడి. ఓకే. ఏమ్మా? ఆ. దాంట్లో గంగ ఉంటుంది. గంగను బంధించి ఒక్క పాయను వదిలిపెట్టారు ఆయన. ఉమ్. ఓకే. వ్యుప్తకేశాయచ అంటే అసలు జుట్టే లేనటువంటి వాడు. ఓకే. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఈనాటి సాంప్రదాయంలో ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అవగాహన రాహిత్యముతోటి విషయము తెలియక ఏదైనా స్వామివారి దగ్గరికి వెళితే ఏదైనా ఆలయానికి వెళితే ముందు పూర్తి గుండు కొట్టించేసుకుంటున్నాం. అవును. కొట్టించచ్చా? కొట్టించకూడదు. ఓకే. కులాలకి అతీతంగా ప్రతి కులమునందు శిఖ ఉండాలి. ఉమ్. మగవాడికి అసలు జుట్టు ఉండకూడదు. ఉమ్. మగవాడు పెంచుకునేటువంటి జుట్టు అతను తినేటువంటి ఆహారములో 40% శక్తిని లాగేస్తుంది. ఓకే ఓకే. ఆ. స్త్రీకి జుట్టు సౌభాగ్య సూచిక. అది ఉంటే వారి యొక్క గర్భస్థితి అద్భుతంగా పనిచేస్తుంది. శరీర నిర్మాణాలు వేరు, ఆడవాళ్ళవి అవును. మగవాళ్ళవి. ఉమ్. కాబట్టి మగవాడికి జుట్టు ఉండకూడదు. అలా అని పూర్తిగా గుండు చేయించకూడదు. ఏం చేయాలి? సిక్క పెట్టుకోవాలి. మరి పూర్తి గుండు ఎవరు చేయించుకోవాలి అంటే దండధారణ చేసినటువంటి సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి యతీంద్రులకి జుట్టు ఉండకూడదు. అందుకనే వ్యుక్త కేశాయచ, జుట్టు లేనివాడు అంటే నడుస్తున్నటువంటి దండధారి అయినటువంటి కాషాయధారి శివుడితో సమానమయ్యా అని మనకి శాస్త్రం. ఉమ్. అందా? ఇంత నిశితంగా ఆలోచిస్తే ఉమ్. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి పర్యంతము జరిగేటువంటి చాతుర్మాస్యములు 4 మాసములందు ఈ దండధారులైనటువంటి యతీంద్రులు చాతుర్మాస్య వ్రతం చేస్తారు. ఓకే. అది ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది. ఉమ్. ఆషాఢ మాసములో ఏకాదశి నుంచి ప్రారంభమై వ్రత దీక్షని వ్యాస పూర్ణిమ నాడు స్వీకరిస్తారు. అంటే గురు పూర్ణిమ నాడు స్వీకరిస్తారు. ఉమ్. ఆ రోజున వాళ్ళు కొలిచేటువంటిది, అర్చించేటువంటిది ఎవరిని అంటే వ్యాసుల వారిని. ఉమ్. మన సాంప్రదాయానికి మనం ఈ రోజున అనుభవిస్తున్నటువంటి ప్రతి సనాతనమైనటువంటి ధర్మంలో ప్రతి అంశానికి మనం ఈ రోజున మనం కొలుచుకుంటున్నటువంటి ఒక భాగవత పురాణము, మహాభారతము ఇత్యాది విశిష్టమైనటువంటి గ్రంథాలని, పురాణ రాజాలని మనకు అందించినటువంటి మహనీయుడు వ్యాసుడు. కాబట్టి ఆ వ్యాసుని పూజ చేసి ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వాళ్ళు చాతుర్మాస్య వ్రత దీక్షను స్వీకరిస్తారు. ఉమ్. చాతుర్మాస్య వ్రత దీక్షను స్వీకరించడంలో ఆంతర్యం ఏమిటి? అది అందరికీ వర్తిస్తుందా లేకపోతే వాళ్ళకేనా అంటే చాతుర్మాస్య వ్రత దీక్ష యందు ఆహార నియమాలు
చాలా విశేషంగా ఉంటాయి. అంటే ఎలా గురుగారు? ఆ, ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది అంటే మనకి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఇప్పుడు గ్రీష్మ ఋతువు నడుస్తుంది, ఉమ్, వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఉమ్, ఈ వర్ష ఋతువు అంటే వర్షం పడితే ఏమవుతుంది, మనకి పరమహంస పరివ్రాజకోపనిషత్ అని, ఉమ్, పరివ్రాజక ఉపనిషత్ అని, నారద ఉపనిషత్ అని ఇత్యాది ఉపనిషత్తులు మనకి ఏం చెప్తున్నాయంటే, ఒక యతీంద్రుడు ఒక చోట స్థిరముగా ఉండకూడదు. ఉమ్, ఓకే. యతీంద్రుడి పని ఏమిటి, దండధారణ చేసిన యతీంద్రుడి పని ఏమిటి, ఉమ్, అలా సంచారం చేస్తూ వెళుతూ ఉండాలి. ఉమ్, ఏదైనా ఒక చోట బస చేయడం, 2 రోజులు ఉండడం, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి తప్ప ఒక చోట వాళ్ళు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, వాళ్ళు మమకారాన్ని విడిచిపెట్టాలి. అటాచ్మెంట్ అసలు అటాచ్మెంట్ ఉండకూడదు. ఉండకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను కాసేపు, ఉమ్, కంటిన్యూస్గా 10 రోజులు వచ్చాను అనుకో, "ఓహో, ఇక్కడే కదా నేను షూటింగ్లు చేస్తున్నాను," మమకారం పెరుగుతుంది. ఉమ్, అంతేనా కదా? Correct, అలాంటి correct. మమకారం ఉండకూడదు కాబట్టి వాళ్ళకి ఏమని చెప్పారు, ఉమ్, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మీరు వెళుతూ ఉండాలి, ఉమ్, ఉమ్, కాలికి చెప్పులు వేసుకోరు వాళ్ళు, ఉమ్, అవునా, ఇత్యాది ఇన్ని నియమాలు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు వర్ష ఋతువు ప్రారంభమైన తర్వాత ఉమ్, ఎప్పుడైతే మీకు భూమి మీద వర్షపు చినుకు పడుతుందో, భూమిలో ఉండేటువంటి జీవరాశులు అంతవరకు వేడికి తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోయిన జీవరాశులు ఒక్కొక్కటి పైకొస్తాయి. అవును. అయిందా? ఉమ్, ఈ సమయంలో మనం తినేసి పారేసినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో వర్షపు ధాటికి అవి మొలకెత్తి నెమ్మదిగా మొక్కల కింద వస్తాయి. ఉమ్, ఇప్పుడు వీళ్ళు కాలితోటి, చెప్పులతోటి, కాళ్ళతోటి వీటన్నిటిని తొక్కుకుంటూ వెళితే ఉమ్, 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 ఆ జీవరాశికి హాని కలుగుతుంది. అవును. ఆ హాని కలగకుండా ఒక ప్రాంతములోనే ఎక్కడికి వెళ్లకుండా 4 మాసముల పాటు వాళ్ళు తపస్సును ఆచరిస్తూ ఆ ప్రాంతాన్ని వృద్ధి చెందించాలి అని పెట్టినటువంటి నియమము చాతుర్మాస్య నియమం. అబ్బబ్బబ్బా, దాని వెనుక కూడా మళ్ళీ ఇంత అద్భుతమైనటువంటి ఒక సైన్స్. ఉమ్, ఏమ్మా? ఓకే. ఇప్పుడు చూడు, ఆహార నియమాలు. ఉమ్, ఈ ఆహార నియమాలు వాళ్ళకేనా అంటే కాదు, ఉమ్, చాతుర్మాస్య వ్రతం చేస్తున్నటువంటి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఆ సమయంలో చాలా లైట్ ఫుడ్, ఉమ్, శాకములు మాత్రమే తింటూ సులువుగా జీర్ణం అయ్యేటువంటి ఒక విధానం. ఉమ్, నువ్వు నాన్ వెజిటేరియన్ తింటావా? ఒకరోజు నువ్వు నాన్ వెజిటేరియన్ తిను, ఉమ్, శుభ్రంగా నీకు కావాల్సింది. ఉమ్, ఒకరోజు కేవలము ఆకుకూర పప్పు, ఆకుకూరతో మామూలు కూర తిను. ఉమ్, ఈ రోజు తొందరగా ఆకలేస్తుందా, నాన్ వెజిటేరియన్ తిన్న రోజు తొందరగా ఆకలేస్తుందా? ఎప్పుడు నోటీస్ చేయలేదు గురుగారు, అట్లా అబ్జర్వ్ చేయాలి. సహజంగా ఉమ్, నాన్ వెజిటేరియన్ తిన్న రోజున జీర్ణం అవ్వడానికి ఎక్కువసేపు పడుతుంది. అవును, డైజెస్ట్ చేయడానికి చాలా టైం చాలా టైం పడుతుంది. పడుతుంది. అవును, దాని ప్రభావం 2 రోజులు ఉంటుంది. ఇది అవును. సైన్స్, నేను అవును, చెప్తున్నాను అవును, కాదు. కరెక్ట్, కరెక్ట్. అదే నువ్వు కనుక ప్యూర్ వెజిటేబుల్స్, చాలా లైట్ ఫుడ్ తీసుకున్నావు అనుకో, ఉమ్, మాక్సిమం 2-3 అవర్స్ లో మళ్ళీ నీకు ఆకలి వేస్తుంది. డైజెషన్ అయిపోతుంది. అవును. అర్థమైందా? ఉమ్, అంటే సూర్య ప్రభావము శరీరం మీద తక్కువ ఉంటుంది వర్షాకాలంలో, అంతేనా? సూర్యుడు కనపడ్డు కదా. అవునవును. సూర్యుడికి నువ్వు ఎంత ఎక్స్పోజ్ అయితే నీ శరీర వ్యవస్థ అంత యాక్టివ్గా పనిచేస్తుంది. అవును, Right? కరెక్ట్, కరెక్ట్. మార్నింగ్ నువ్వు ఉన్నంత యాక్టివ్గా నైట్ ఉంటావా? ఉండవు. చాతుర్మాస్యం అంటే ఈ ఆషాఢ మాసం ప్రారంభం కాగానే సూర్యుడి యొక్క ప్రభావం తగ్గుతోంది ఓకే, కాబట్టి ఆహారం కూడా లైట్ గా తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి అలాంటి నియమావళితో కూడిన ఆహారాన్ని తీసుకోమని చెప్పారు. ఓకే, ఓకే, సైన్స్ అంతే. సైన్స్. మనకి సన్లైట్ కి ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది తక్కువ కాబట్టి ఉంటుంది లైట్ కాబట్టి ఫుడ్ తీసుకుంటే మెటబాలిజం అంతా పర్ఫెక్ట్ గా మెటబాలిజం, ఉంటుంది. మీ డైజెస్టివ్ సిస్టమ్ అంతా బాగుంటుంది, యాక్టివ్ గా ఉంటారు, మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు. ఈ పని, ఈ సమయంలో మీరు చేసే పనే మళ్ళీ తర్వాత మళ్ళీ వర్షాలు పడితేనే మీరు మొదకలు నాటుతారు. మీరు రైతులకి ఎంత ఇంపార్టెంట్, వాటితో రోగాలు పడి పెడితే ఎలా కుదురుతుంది? కరెక్ట్, కరెక్ట్. అందుకని అంతటి చక్కటి జీవన విధానాన్ని అందిస్తూ ఈ ఆషాఢ మాసంలో, అందుకనే ఈ ఆషాఢ మాసంలో శాకములు మాత్రమే తినాలి అనేటువంటి నేపథ్యంలో అమ్మవారికి శాకంభరి ఉత్సవాలు చేస్తారు. ఓకే, ఓకే. కూరగాయలతోటి చక్కగా అలంకారం చేయడం, పండిన పంటను తీసుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు, అది ఆహారంగా తీసుకోవాలి. కాబట్టి ఈ ఆషాఢ మాసమునందు ఇక నుంచి వచ్చేటువంటి 4-5 మాసముల యందు మీరు జీవహింస లేకుండా, ఒక పక్కనేమో యతీంద్రులు కాలి కింద నలిగిపోయేటువంటి చెట్టు గురించే ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు నడుస్తున్న జీవాన్ని చంపేసి మరీ తినేయడం ఎంతవరకు కరెక్ట్? అటు ఆహారము, ఇటు ఆరోగ్యము సమ్మిళితం చేసి, అటు అమ్మవారి యొక్క ఆరాధనకి
మన సాధనకి, దైనందిన జీవితానికి కూడా మనము విశేషమైనటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునే నేపథ్యము ఆషాఢమాసం. గురుగారు, ఆషాఢ మాసంలో మనకి సాధారణంగానే గోరింటాకి చాలా ప్రత్యేకత ఉంటుంది కదా. ఆషాఢ మాసం వస్తే ప్రతి ఒక్క మహిళ గోరింటాకు పెట్టుకోవాలని ఆశపడతా ఉంటుంది. ఎందుకని? గోరింటాకు అనేటువంటిది ఒక సహజమైన ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక చెట్టు. అవును. కొంచెం ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుందాం. ఉమ్, కాలికి మెట్టెలు ఉన్నటువంటి ఒక స్త్రీ, ఉమ్, ఓకే, నీళ్ళల్లో ఎక్కువ తిరుగుతూ నీళ్ళల్లో పని చేసుకుంటూ ప్రతినిత్యం ఆ నీళ్ళల్లో చేసుకుంటూ ఉన్న వ్యక్తి కాలికి మెట్టెలు ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళకి ఫంగస్ రావడం ఎప్పుడైనా చూసారా మీరు? ఉమ్, అది కాలి మెట్టెలు లేకుండా, ఉమ్, వెండి అనేటువంటి ఒక ఇది లేకుండా ఉత్తి కాళ్ళతో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తే ఉమ్. ఖచ్చితంగా మీ చేతులకు కాళ్ళకి ఫంగస్ కనపడుతూ ఉంటుంది. ఓకే, ఓకే. సో ఆ మెట్టలు అక్కడ ఆ రోల్ని ప్లే ఆ చేస్తాయి. రోల్ని ప్లే చేస్తాయి. అలా మీరు చేసేటువంటి ఈ పరిస్థితుల్లో, అంటే మీరు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్స్ దగ్గరికి రాకుండా నీళ్ళ చెమ్మ ఎక్కువగా ఉంటుంది. అవునవును. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, వర్షాకాలం రాగానే ముందు బట్టల్లో కలరౌండ్లు వేస్తారు. ఎందుకు వేస్తారు కలరౌండ్లు? బట్టల్లో ఉండేటువంటి చెమ్మ లాగేస్తుంది. అవునవును. ఆ చెమ్మ లాగకపోతే ఏమవుతుంది, ముక్క వాసన వస్తుంది. దానికి ఈ పురుగులు అట్రాక్ట్ అవుతాయి. ఎంత అద్భుతం. అందుకని కలరౌండ్లు వేస్తారు. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? కలరౌండ్లు వేరు, కంఫర్ట్లు వాడతారు. స్మెల్ ఫ్రెష్. కానీ కలరౌండ్లు వేయడంలో ఆంతర్యం ఏంటి? ఓన్లీ వాసన మాత్రమే కాదు, బట్టలో ఉండేటువంటి చెమ్మతనం లాగేస్తుంది. ఎప్పుడైతే చెమ్మతనం లాగేస్తుందో ఆటోమేటిక్ గా పురుగులు అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇంత ప్రక్రియ. అందుకనే మీరు గమనిస్తే కొన్ని కొన్ని ఇళ్లలో ఎప్పటికీ కూడా సాంప్రదాయం ఉంటుంది, ప్రతి నిత్యము కూడా సాంబ్రాణి వేస్తారు ఇళ్ళ. అవునవును. ఆ సాంబ్రాణి ఆ నెగిటివ్ ఎనర్జీని, ఆ చెమ్మని పోగొడుతుంది. ఇదే సమయంలో ఇంట్లో బల్లులు ఎక్కువ వస్తాయి. బల్లి ఇంటికి చాలా ముఖ్యమైనటువంటి జీవి. చాలా మంది తరిమేస్తారు బల్లులు. బల్లికున్న గొప్పతనం ఏమిటి అంటే ఇంటికి పట్టిన చెమ్మ లాగేస్తుంది. అది ఇంటికి పట్టింది మీకు తెలియకుండా వర్షాలు పడినప్పుడు పైన చెమ్మ పడుతూ ఉంటుంది. బల్లి కనుక ఇంట్లో తిరిగితే గోడలకి చెమ్మ ఉండదు, చెమ్మ లాగుతుంది. దానికి ఉన్న ప్రత్యేక గుణం అది బల్లికి. ఇవన్నీ అంటే ఇప్పటిదాకా కనబడింది ఒక జీవి సడన్ గా కనబడుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి? అవునా కదా? వర్షం పడగానే కొన్ని పురుగులు వస్తాయి బయటికి, అప్పటిదాకా కనపడవు అవి. వేసంకాలంలో మిడతలు వస్తాయి, మళ్ళీ వర్షాకాలంలో కనపడవు. ప్రకృతి ఎంత అందమైన ప్రకృతి. రైట్. ఈ గోరింటాకులో ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటంటే, ఇలా ఎప్పుడైతే మనం చెమ్మ వాతావరణంలోకి వెళ్ళిపోతామో తెలియకుండా వీటిలో ఫంగస్ ఏర్పడుతూ ఉంటుంది. అందుకని ఆషాఢ మాసం మాత్రమే కాదు, శ్రావణ మాసంలో కూడా ఈ పద్ధతిని అవలంబిస్తారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్యాషన్లు వచ్చాయి. గోరింటాకు పెట్టుకుంటారు కానీ గోళ్ళకు పెట్టుకోరు. ఇంకెందుకు పెట్టుకోవడం? సో మెయిన్ ఇంపార్టెంట్ గోల్డే. ఎందుకంటే దాంట్లోకి ఎటువంటి ఇన్ఫెక్షన్ చేరకుండా. ఎందుకని? దీని ద్వారానే ఆహారం వెళుతుంది. దీంట్లో ఫంగస్ ఉంటే ఆ రోగం లోపలికి వెళుతుంది. ఆ ఫంగస్ దగ్గరికి రాకుండా ఆడవాళ్ళు చక్కగా, ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ నీళ్లలో తిరుగుతారు, బట్టలు ఉతకడమనో మరోటనో తిరుగుతూ ఉంటారు. అందుకని ముఖ్యంగా వాళ్ళకి నియమించినటువంటి నియమం ఇది. రైతులు వాళ్ళకి నియమించినటువంటి నియమం ఇది. ఇది చాలా మంది మనకి దీన్ని ఏం చేశారు, మనకి తీసుకొచ్చి చక్కగా అందరూ ఆచరించాలి కాబట్టి, నాన్న నీకు గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడే అంట. ఆడవాళ్ళకి ఏమో రే నిన్ను ప్రేమించి పెళ్ళం వస్తుందిరా మొగాళ్ళకి అంటారు. అర్థమైందా? ఇలా ఎందుకు పెట్టారంటే దాన్ని ఒక దాంతో లింక్ చేశారు వాళ్ళు. చూడండి, మీరు గమనించండి, గోరింటాకు పెట్టుకున్న తర్వాత వాసన చూడండి, ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి. ఇదంతా దాని వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక జీవన విధానం అది. మనం హిందూ ధర్మాన్ని దేవుళ్ళకి మాత్రమే పరిచయం చేస్తున్నాం, దానికి మాత్రమే పరిమితి చేస్తున్నాం. నో, హిందూ ధర్మం ఒక నాగరికత, హిందూ ధర్మం ఒక జీవన విధానం. ఇది ఇంకా ఏ పుస్తకం పట్టుకు తిరిగినటువంటి వాళ్ళని అడిగినా, వాళ్ళ పుస్తకాలు మీరు చదివినా అక్కడ కనపడదు, మీకు కనపడే అవకాశం లేదు. ఇది ఒక్క సనాతన ధర్మానికి మాత్రమే అద్భుతమైనటువంటి యోగం ఇది. సో ఇక్కడ గోరింటాకులోను, అటు చాతుర్మాస్య వ్రతంలోను, ఇటు గురు పూర్ణిమలోను, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఎక్కడ చూసినా, శాకంభరి ఉత్సవాలు తీసుకున్నా అన్నింటిలోనూ మీకు కనపడుతున్నటువంటి మాహాత్మ్యం ఏమిటి అంటే మన జీవనాన్ని, మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడం.
ఇంకొక చిన్న సందేహం గురుగారు, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉంటే పుట్టింటికి పంపిస్తూ ఉంటారు, భర్తతో కలవకూడదని, అత్త ముఖం చూడకూడదని చెప్పి ఇలా అంటూ ఉంటారు కదా, ఎందుకని చెప్పేసి అలాగా? ఆషాఢ మాసములో కనుక ఏమవుతుందంటే, ఆషాఢ మాసంలో ఇందాక నేను చెప్పినట్టు జరిగేటువంటి కొన్ని కొన్ని ప్రాకృతికమైన మార్పులు. ఉమ్, ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉమ్, వివాహానికి ఒక ముహూర్తం మనం పెట్టేయడం అనుకోండి, ఉమ్, సహజంగా రాత్రిపూట ముహూర్తం పెట్టండి అంటారు. ఉమ్, ఎందుకు అంటే రాత్రి సమయము చంద్రుడి ప్రాధాన్యంగా సాగుతుంది. ఉమ్. అప్పుడు ఏమవుతుంది, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. ఓకే ఓకే. ఒకరినొకళ్ళు అర్థం చేసుకుని చక్కగా ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఉమ్, ఉమ్, వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత పెరిగి వాళ్ళిద్దరూ ఒకళ్ళని అర్థం చేసుకునేటువంటి ఒక ప్రక్రియ. ఈ ఆషాఢ మాసములో అత్తగారి ముఖం చూడరాదు అన్నటువంటిది కేవలము మొట్టమొదటి సంవత్సరం వరకే పరిమితం చేస్తారు. అవునవును. గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఎందుకు అంటే ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్యన ఇంకా ఒక ప్రేమ చిగురుస్తూ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఇంకా పూర్తిగా ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఉమ్, ఈ నేపథ్యంలో ఆషాఢ మాసములో జరిగేటువంటి కొన్ని ప్రాకృతిక మార్పులు, కొన్ని గ్రహ ప్రభావాలు వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేందుకు పరిస్థితి. ఉమ్. అందుకని ఏం చేశారు, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, నీ మానం నువ్వు కూర్చో ఇంట్లో, నీ మానం నువ్వు కూర్చో ఇంట్లో ఓకే ఓకే. అని వాళ్ళని, అంటే అర్థం ఏమిటి, ఉమ్, మనకి శాస్త్రం ఒక మాట చెప్తుంది, మంచి చెయ్యడము అంటే ఇంకొకరికి నువ్వు ప్రత్యేకంగా మంచి చేయడమే కాదు, వాడికి చెడు చెయ్యకపోయినా మంచి చేయడమే. అవును. ఉమ్, అలా వాళ్ళిద్దరినీ కలిపి వాళ్ళిద్దరి మధ్యన దూరం పెంచటం కంటే ఎవరికి వాళ్ళని ఒక్క నెల పాటు మీరు చూసుకోకండ్రా. ఇక్కడ అత్తగారికి మామగారికి రోల్ ఏం లేదు, భార్యాభర్తలకే. ఉమ్, నువ్వు అత్తగారి ముఖం చూడకూడదురా అంటే అర్థం ఏమిటంటే అత్తగారైనా భయపడుతుంది, అయ్య బాబు అల్లుడు వచ్చాడు నాకేమవుతుందో భయపడి గెంటేస్తుంది అండి. ఓకే, ఓకే. అందుకోసం వాళ్ళు అలా ఆ ఎడబాటుని క్రియేట్ చేశారు. ఉమ్, ఉమ్, రెండవది ఏంటంటే, ఈ సమయంలో కనుక వాళ్ళు కలిసి ఉమ్, గర్భము దాలిస్తే, గర్భం వచ్చే సమయం మళ్ళీ ఏమవుతుంది, మీకు వర్షాకాలం అవుతుంది. ఉమ్, ఉమ్. అవును. అందున ఉమ్, ఆ వర్షాకాలం అయినప్పుడు ఏమవుతుంది, ఆ అమ్మాయి కోలుకోవడం అనేటువంటిది చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే ఓకే. ఆ, రైట్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆగస్ట్ వరకు లేదా సెప్టెంబర్ వరకు ఈ వర్ష ప్రభావం వలన మీరు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అది హీల్ అవ్వడానికి కూడా టైం చాలా టైం పడుతుంది. అవును. ఇది దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయి తిరిగి కోపప్ అవ్వడానికి శరీరంలో వేడి పుట్టాలి. ఉమ్, ఉమ్, వాళ్ళకి వాతం కలుగుతుంది, ఉమ్, వేడి పుట్టడానికి కట్టెకారం అని కట్టె అని కొన్ని చేస్తారు వాళ్ళకి. ఉమ్, ఉమ్, దాంట్లో ఎప్పుడైతే ఆ వేడి లోపల పుడుతుందో ఉమ్. వాళ్ళల్లో ఉండేటువంటి ఆ వుండ్ హీల్ అవుతుంది. ఓకే ఓకే. ఆ, ఇప్పుడు వీళ్ళు కలిశారనుకోండి, ఇక్కడ 4 నెలలు, అక్కడ 8 నెలలు, అక్కడ 4 నెలలు అయ్యేసరికి ఎప్పుడు ఎంత అవుతుంది మీకు, కరెక్ట్గా మళ్ళీ వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఆ గ్యాప్ ఉమ్, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా దాన్ని వాళ్ళు కంట్రోల్ చేశారు. ఓకే ఓకే. వెనక ప్రతి దాని వెనకాల ఉమ్, చేదస్తము అనుకుంటే, వితండము అనుకుంటే, మనం చేస్తున్న ప్రతి తప్పుకి ఈనాటి కాలము ఎక్కడో ఒక చోట దాని యొక్క పర్యవసానాన్ని అనుభవిస్తున్నారు. ఉమ్, అది ఆచరించిన వాళ్ళు సుఖంగా ఉంటున్నారు, అందులో సందేహం లేదు. ఓకే. ఆషాఢ మాసంలో ఈ ఎడబాటు ఓన్లీ ఫస్ట్ ఇయరే, అవునవును. ఓన్లీ ఫస్ట్. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యన చిగురిస్తున్నటువంటి ఆ భావన, ప్రేమ ఏదైతే ఉందో ఉమ్, అది వికటించకుండా ఉమ్. ఒక్క నెల వాళ్ళని దూరం పెట్టి ఆ ఎడబాటు ద్వారా మళ్ళీ వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండేందుకు ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యూహం అన్నమాట. ఓకే ఓకే. సో అంతే తప్ప అత్తగారికి మూల నక్షత్రం అయితే మీ ఇంట్లో అత్తగారు మూల ఉంటుందని, ఆశ్లేష నక్షత్రం అత్తగారు పోతుంది, ఇవన్నీ అపోహలు, ఇవేమి ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు. ఓకే గురుగారు. గురుగారు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా అసలు చాలా చక్కగా వివరంగా తెలియజేశారు. అంటే మన ధర్మంలో ప్రతి ఒక్క చిన్నదానికి కూడా ఏదో ఏముందిలే చాదస్తానికి అప్పుడెప్పుడో అన్నారు ఇప్పుడేంటి అని అనుకుంటాం, కానీ దాని వెనుక కూడా అద్భుతమైన కారణాలు ఉన్నాయి. అన్నీ కూడా ప్రకృతిని వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఇచ్చిన థింగ్స్ అనమాట. అవన్నీ మనం ఇప్పుడు పాటిస్తే అంత బాగుంటుంది. అంతా బాగుంటుంది. డెఫినెట్గా మాకు ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీరామరక్ష.